హలో అండి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ వచ్చేసి పోట్లీ బటన్స్, బాహుబలి హ్యాండ్స్, దీని కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అలాగే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చాలా ఈజీగా బోట్ నెక్ కటింగ్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దాని షోల్డర్ ఎంత పెట్టాలి, చంక ఎంత పెట్టాలి అని తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నేను చాలా క్లియర్గా అయితే చెప్తానండి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే కాదు. చాలా ఈజీగా సింపుల్గా అయితే బోట్ నెక్ జాకెట్ కట్ చేసి మీరే కూడా కుట్టేస్తారు. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కటింగ్ వీడియో అయితే ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. 2 వీడియోలు కంపల్సరీగా చూసి నన్ను ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో వస్తుంటాయి. ఇంకటి నుంచి డైలీ అప్డేట్ అయితే వస్తుంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందుగా వచ్చేసి వాళ్ళు 80 సెంటీమీటర్ లైనింగ్ ఇచ్చారండి. అది సరిపోదనే ఉద్దేశంతో నేను ఇంకొక బిట్ అయితే తీసుకున్నాను హ్యాండ్స్కి వేద్దామని. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్, ఇది వచ్చేసి లైనింగ్ పీస్ అన్నమాట. ఇది ఆది బ్లౌజు. ఈ ఆది బ్లౌజు ఆల్రెడీ నేను కుట్టిందే అండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ ఇది కూడా మనం అలానే కుట్టి ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఫ్రంట్ పార్టే కట్ చేద్దాము. ముందుగా బెల్ట్ కోసం వచ్చేసి 1/2 ఇంచ్ కిందకైతే వదిలేసాను. ఇప్పుడు జాకెట్ పొడవు వచ్చేసి ఇక్కడ మిడిల్లో తీసుకోండి. ఈ భుజం నుంచి ఇక్కడికి కరెక్ట్గా అయితే భుజము జాయింట్ ఉంది కదా, అక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి అయితే కంపల్సరీగా ఒకటి వేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మాత్రం పొడవు తీసుకునేటప్పుడు ఇక్కడ ప్రిన్సెస్ కట్ దగ్గర మనం కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ కట్ జాయిన్ చేసేటప్పుడు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ అయితే పెట్టాను. ఇది వచ్చేసి భుజాలు జాయింట్ వేస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా అయితే పెడుతున్నాను. ఇది జాయింట్ కోసము. ఇది వచ్చేసి ఇక్కడ తక్కువ వస్తుంది. మనం ప్రిన్సెస్ కట్ పెడుతున్నప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు ఇది తగ్గిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు 1/2 ఇంచ్ అయితే పైకి అయితే పెట్టాను. బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు మాత్రం సరిపోతుంది అనమాట. ఇప్పుడు లూజ్ అయితే ఇలా తీసుకునేసి టేప్తోనే తీసుకున్నాము. నార్మల్గా జాకెట్ పొడవు ఎలా తీసుకుంటామో ఇది కూడా ఆ పొడవే తీసుకోండి. ఇది నడుము లూజ్ ఎలా తీసుకుంటామో మనము నార్మల్ జాకెట్ నుంచి ప్రిన్సెస్ కట్ కుట్టాలని చాలామంది డౌట్ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ జాకెట్ పొడవు తీసుకోండి, తర్వాత నడుము లూజ్ దానికి ఎంత ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 14 ఇంచులు ఉంది. 14 ఇంచులు అంటే 28 సైజు, 28 ఇంచులు జాకెట్. చెస్ట్ లూజ్ అయితే కంపల్సరీగా చెస్ట్ లూజ్ తీసుకోండి. కొంతమంది చెస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది, కొంతమంది తక్కువగానే ఉంటుంది. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 17 ఇంచులకి మార్క్ అయితే వేసుకున్నాం. 14 ఇంచుల్లో సగం ఎంత? 7 ఇంచులు. 17 ఇంచుల్లో సగం వచ్చేసి 8.5 ఇంచులు. ఇది వచ్చేసి నడుము లూజు, ఇది చెస్ట్ లూజు. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచులు మార్జిన్తో ఒక లైన్ అయితే వేస్తున్నా. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 1.5 ఇంచ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు స్ట్రైట్ లైన్ అయితే వేసేస్తున్నాను. 2 ఇంచులు 2.5 ఇంచు ఖర్చుకైతే వదులుతున్నా. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ వాళ్ళకి మెయిన్ డౌట్ ఏంటంటే షోల్డర్ ఎంత పెట్టాలి, చంక డౌన్ ఎంత పెట్టాలి, ఇది వచ్చేసి ఇది నెక్ ఎంత పెట్టాలని చాలామంది డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇది వచ్చేసి 28 సైజు. 28 సైజు వాళ్ళకి 6.5 ఇంచులు షోల్డరు ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 సరిపోతుంది. చంక డౌన్ మాత్రం 7 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడికి వచ్చేసి 6.5 ఇంచులకి మార్క్ వేసుకున్నాను. 6.5 ఇంచుకి ఎక్కువ అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. చంక డౌన్ మాత్రము 7 ఇంచులకి ఒక మార్క్ అయితే వేస్తున్నా.
అంతకు మించి మనము లూజు ప్రకారం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు 30 సైజు, ఇది 7 పెట్టుకునేస్తే ఇది 7.5 పెట్టుకునేస్తే సరిపోతుంది. ఇంకా 32 అలాంటి వాళ్ళకి కొద్దిగా పెంచుకునేసి కొద్దిగా కింద దించుకునేస్తే సరిపోతుంది. ఈ చంక డౌన్ మాత్రం 1 ఇంచ్ గ్యాప్ అయితే సరిపోతుందండి. 1 ఇంచ్ గ్యాప్. ఇప్పుడు చంక రౌండ్ అయితే తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకుంటే సరిపోతుంది. దీనికి ఎంత ఉందో అంతే పెడదాము. ఇటు పైన ఖర్చు కొద్దిగా, ఇటు సైడ్ కొద్దిగా 2.25 అయితే వస్తుంది. ఇక్కడికి ఇది నెక్, అది షోల్డర్. ఇప్పుడు డౌన్ నేను ఈ డౌన్ ఎంత ఉందో అంతే పెడుతున్నా. బోట్ నెక్ వాళ్ళకి 4 ఇంచులకి కిందకైతే దించకండి. ఏ సైజు వరకైనా 4 సరిపోతుంది. దీనికి కూడా 4 అయితే ఉంది. 4 అయితే పెడుతున్నాను. 4 ఇంచు ముందుకు దించితే ఇంకా అది బోట్ నెక్ కాదు కదా, ఏదోగా కిందకైతే వచ్చేస్తుంది. చెస్ట్ కిందకి 4 ఇంచులు 3.5. పైకి కావాల్సిన వాళ్ళకి 3.5, కొద్దిగా కిందకి కావాలనుకున్న వాళ్ళు ఏ సైజు వరకైనా కానీ 4 ఇంచులు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బోట్ అయితే గీస్తున్నాను. ఇలా గీసేటప్పుడు మాత్రం ఇలా రావాలి. ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్. ప్రిన్సెస్ కట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచులకి అయితే పెడుతున్నాను. ఇది 28 ఇంచుల సైజు కాబట్టి 3.5 పెడుతున్నా. 20, 30 అలాంటి ఉన్న వాళ్ళకి మాత్రం 4 ఇంచులు అయితే పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 అయితే పెడుతున్నా. 10.5కి ఒక మార్క్ అయితే వేస్తున్నాము. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచుల 4.5 వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 అయితే పెట్టా. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా 3.5 ఇంచుకే తీసుకున్నాం. ఈ రెండింటికి స్ట్రైట్ లైన్ అయితే ఇప్పుడు వచ్చేసి ఇటు సైడు 1/2 ఇంచు, ఇటు సైడు 1/2 ఇంచు. చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ అయితే పెడుతున్నా. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచు కూడా తీసుకోండి. అర్థమవుతుందా? ఇది వచ్చేసి చెస్ట్ ప్రకారం మనం తీసుకుంటామండి. ఇలా చెస్ట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి నేను 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం 1 ఇంచ్ అయితే తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ చెస్ట్ దగ్గర టైట్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కరువు అనేది ఎలా తీసుకోవాలంటే టోటల్గా చెక్ చేయండి. ఇక్కడ ఖర్చు నుంచి ఇక్కడికి 8 ఇంచులు. 8 ఇంచుల్లో సగం 4.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా 5.5కి పెట్టండి. 1 ఇంచ్ అయితే కంపల్సరీగా యాడ్ చేసి ఈ కరువు అనేది ఇలా తిప్పుకోండి. ఇలా తిరిగేస్తే మనకు వచ్చేసి కరువు అనేది తిరిగిపోతుంది. ఈ సగంలో ఇంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకునేసింది. మొత్తం కొలుచుకోండి ఈ డాట్ వరకు. ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచుల్లోకి సగం వచ్చి 4 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసి కరువు అయితే తిప్పేశాను. ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ కటింగ్ తప్ప మిగతాదంతా కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేస్తాను. ఈ డాట్ అనేది మనం ఇక్కడ కరెక్ట్గా డాట్ వేసుకోవడానికి. ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ తీసుకున్నాం. బ్యాక్ పార్ట్
మనకి ఓపెన్ కావాలి కాబట్టి ఓపెన్ పక్క అయితే తీసుకున్నాం. ఇది మనకి ఎలా సరిపోతే అలా వేసుకోవచ్చండి. నాకు ఇప్పుడు అలా సరిపోలేదు కాబట్టి ఇటు పక్క కూడా ఓపెన్ ఉంది కాబట్టి చూడండి 1 ఇంచు గ్యాప్ అయితే వదిలాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఉక్సులు పట్టి కాజల్ పట్టి రావాలి కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీసుకునేస్తే ఇప్పుడు మనం ఎలా గీసుకున్నామో అలానే కట్ చేసేసుకున్నాం. బ్యాక్ పార్ట్లో మార్పులు ఏం ఉండవండి, ఎందుకంటే మనం ఎలాంటి డ్రాప్ అయితే లేదు కదా. బ్యాక్ మొత్తం హూక్స్ పెట్టేయాలి, పోట్లీ బటన్స్ అయితే పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ లూజ్ కుట్టు ఇక్కడ మనం డాట్ వేయాలి కాబట్టి. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం కటింగ్ చేయాలి కదా, ప్రిన్సెస్ కట్, అది చూపిస్తాను. ఇంకోటి ఫ్రంట్ లోతు కూడా తీయాలి. లోతు తీసేటప్పుడు ఇక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు వదిలేసి మిగతాది కరువు సన్నగా లోతు అయితే తీసుకోండి. చూడండి కట్ చేసాను. నెక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. అందులో ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకునేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్గా చేసుకున్నానండి. ఇక్కడ కరెక్ట్గా లేకపోతే మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఇలా హ్యాండ్స్కి వచ్చేసి మనం ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకుంటాం. ముందు వీళ్ళకి బొగ్గ ఎంత సైజులో ఉందో చూద్దాం. బొగ్గ సైజ్ వచ్చేసి 6 ఇంచులు అయితే పెట్టున్నారు. మనకి 6 ఇంచులు బొగ్గ అయితే కావాలి. బార్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే ఉంది. బార్డర్ అక్కడ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. బార్డర్కి మనం ఎక్స్ట్రాగా క్లాత్ అయితే తీసుకుంటాము. ఇక్కడికి 1/2 ఇంచు కింద మార్జిన్కి, ఇక్కడికి మెయిన్ కుట్టు 1/2 ఇంచు ఖర్చు కోసం. ఇప్పుడు బుగ్గ లూజ్ వచ్చేసి చూద్దాం. లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు అయితే ఉంది. మొత్తం సైజ్ వచ్చేసి 6 ఇంచులు కాబట్టి కింద డౌన్కి వచ్చేసి నేను 2.5 ఇంచులు అయితే తీసుకుంటున్నా. మామూలుగా అయితే ఇలా కరువు తీసుకునేస్తే ఇక్కడికి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇది నార్మల్ హ్యాండ్. మనకి పఫ్ హ్యాండ్ కావాలి అంటే మనకి ఖర్చు కావాలి.
ఖర్చు కానుకున్నప్పుడు ముందుగా వచ్చేసి ఇలా పప్పు రావాలంటే ఇలా 1/2 ఇంచ్ పైతో ఇలా మార్జిన్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచులు అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసేటప్పుడు మీకు స్టిచ్చింగ్ వీడియోలో అర్థమైపోతుంది. ఇక్కడ యాడ్ చేసేస్తే ఇక్కడికి మనం పప్పు అయితే పెట్టుకుంటాము. ఇది హ్యాండ్కి అయితే సరిపోతుంది. ఓకేనా? ఇప్పటికైతే ఇంకా యాడ్ చేయాలి కాబట్టి కట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది మిడిల్ డాట్ అయితే ప్రస్తుతానికి అక్కడ పెట్టాను. ఇంకా జాయిన్ చేసిన తర్వాత ఎక్కడి వరకు పప్పు పెట్టాలి ఏంటి అనేది మనకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది ఆర్డర్ కూడా మీకు ఎక్కడి వరకే ఉంటుందో. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్కి అయితే కట్ చేసుకున్నాం. ఈ బార్డర్ అయితే తీసేసుకున్నాము. ఇది తీసేస్తే మనము లాస్ట్లో బాహుబలి హ్యాండ్ కింద బార్డర్ అయితే ఇది వేసుకున్నాం. ముందుగా హ్యాండ్సే వేద్దాము. హ్యాండ్స్కి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే వేసి ఇప్పుడు కట్ చేస్తున్నాము. పొడవుగా ఉండేది కూడా మనకి సరిపోతుంది. ఇక్కడికైతే కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చేస్తారు. స్టిచ్చింగ్ చేసి చూడండి, చాలా ఈజీగా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేస్తారు. బాహుబలి హ్యాండ్స్ కూడా జాయింట్ వేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఎక్కడి వరకు పప్పు పెట్టుకోవాలి ఏంటి అనేది క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.